గుడ్ ఈవినింగ్. మన్యం బంద్ ఫ్యాకల్టీ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు, వరదలపై మాక్ డ్రిల్, గోమాతకు సీమంతం. మరిన్ని విశేషాలని మన ఊరు మన వార్తల్లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా జూపల్లి రఘుపతిరావు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లాపూర్ మండల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలు తనపై ఉన్న నమ్మకంతో గెలిపించారని అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జూపల్లి రఘుపతిరావు. గ్రామ అభివృద్ధి కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు రఘుపతిరావు. మంత్రి జూపల్లి సహకారంతో కుడికిల గ్రామాన్ని నియోజకవర్గంలోనే మోడర్న్ గ్రామ పంచాయతీగా మారుస్తానని పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావు చేసిన ఆయన చెప్పిన బాటలో నడుస్తూ నీతి నిజాయితీగా ఉండి ఈరోజు ఈ గ్రామానికి నేను సేవలు చేయడానికి నా ముందున్న ప్రజలు నాకు ఓటేసి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు. మరి ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయాలి. నాకు అందరూ గ్రామ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ పిల్లలు కానీ మొత్తం నాకు సహకరిస్తే నేను ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేసి ప్రతి ఏరియాల వాటర్ కానీ మరియు కరెంటు కానీ ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవి లేకుండా న్యాయం చేస్తానని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కానీ రేపు ఒకటిగా నెరవేరుస్తూ. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు, పిలాయిపల్లి గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పరంగా అన్ని గ్రామ పంచాయతీలకి నిధులు సమకూరుస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మెజార్టీ వచ్చినందుకు మీ మీద బాధ్యత కూడా అంతే ఉంటుంది కాబట్టి మీరందరూ మంచిగా కలిసి పనిచేసి మరి నిధులు కొన్నవి కాకుండా ప్రభుత్వం నుంచి వస్తాయి కాబట్టి మరి చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో పనిచేసి గ్రామానికి మేలు చేయాల్సిందిగా కోరుతూ నా వంతు సహాయం కూడా మీకు. యాదాద్రి భువనగిరి జిల్లా తాస్పూర్ గ్రామ సర్పంచ్ గా ర్యాకల సంతోష శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సర్పంచ్ స్పష్టం చేశారు. ఉప సర్పంచ్గా నేను చేసిన కృషిని చూసి ఈరోజు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు తాజ్పూర్ గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, తాజ్పూర్ గ్రామ ప్రజలు గైడ్లైన్స్ మేరకు ప్రతి ఒక్కటి వాళ్ళ అడుగు జాడలో నడుచుకుంటూ అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ రాత్రి అనక పగలు అనక ఎప్పుడు ఎల్లవేళలా వారికి నేను తోడుగా ఉంటూ నా వంతు కృషి నేను చేస్తానని మనవి చేస్తున్నాను. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చిన్న నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకి సమానంగా ఓట్లొచ్చాయి. రీకౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మెరుగు అనిత సత్తయ్య 2 ఓట్లతో తేడాతో విజయం సాధించారు. ప్రమాణ స్వీకారానికి ముందు సర్పంచ్ నేనే అంటూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జంగిలి అనిత మల్లికార్జున్ ఫ్లెక్సీ వేయడం చర్చనీయాంశంగా మారింది. కొమరం భీం జిల్లా రాజంపేట నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బురుస పోచయ్య ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తో పాటు 7 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మన్ననలు పొందే దిశగా తమ పాలన ఉంటుందని సర్పంచులు పేర్కొన్నారు. కొత్తగూడెంలో నూతన పంచాయతీల పాలక వర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. బాధ్యతల స్వీకారోత్సవం కూడా కొనసాగుతోంది. చుంచుపల్లి మండలం మేజర్ పంచాయతీ విద్యానగర్ లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి తహసీల్దార్, ఎండీఓలు ఆలస్యంగా రావడంపై కూననేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేయాల్సిన ప్రమాణ స్వీకారం ప్రజాప్రతినిధులు చేయాల్సి వస్తోందని వాపోయారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు.
అధికారులు ఇంతవరకు రాలేదు. ప్రమాణ స్వీకారం చేయించే అధికారులు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ రాలా. సో అది వారి బాధ్యతను తెలియజేస్తా ఉంది. వారి అంత బాధ్యత కలిగిన వాడు తెలియజేస్తా ఉంది. అంటే వారి డ్యూటీ మేము తీసుకున్నాం, మా డ్యూటీ వారు తీసుకున్నారు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం. అందుకని ఇప్పుడు అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ రహదారి విస్తరణ పనులపై ఎంపీ రఘునందన్ రావు సమీక్ష నిర్వహించారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే పనులు జరగడం లేదన్నారు. దీంతో కాలుష్యం పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘునందన్ రావు అన్నారు. ఒక శాఖకి ఇంకొక శాఖకి మధ్యలో జీరో కోఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎవరి మధ్యలో కూడా కోఆపరేషన్ లేదు. ఎవరు కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పాటికి నేషనల్ హైవే పనులు పూర్తయ్యేటి. ఎక్కడికక్కడ రోడ్లు తవ్విపెట్టి, సర్వీస్ రోడ్లు తవ్విపెట్టి ప్రాపర్ గా పని జరగకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఐ ఆరోపించింది. ఇప్పటికే 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చిన కేంద్రం ఇప్పుడు ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చిందని వామపక్ష నేతలు తెలిపారు. కొత్త చట్టంతో 40% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని, దీనిపై సీఎం చంద్రబాబు స్పందించడం లేదన్నారు. గాంధీ పేరు ఉండడం తప్పానని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పేరుని తీసేసి ఈ రోజు రామ్ అనేటువంటి ఒక పేరు వచ్చే విధంగా, అసలు పలకడానికి అవకాశం లేకుండా విధంగా ఈ రోజు ఈ కొత్త బిల్లు తీసుకురావడం జరిగింది. మన గతంలో ఉన్నటువంటి చట్టం స్పష్టంగా పని హక్కును డిమాండ్ చేసేటువంటి హక్కు కలిగి ఉండేది. పని కావాలని అడిగితే 15 రోజుల లోపల ఖచ్చితంగా పని చూపించాల్సినటువంటి చట్టంలో పొందుపరిచారు. అదేవిధంగా మొత్తం బడ్జెట్ లో 90% కేంద్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటివి. మరి ఇట్లాంటివన్నీ పూర్తిగా ఈ రోజు పక్కకు పెట్టేసి రాష్ట్రాలు 60% ఖర్చు పెట్టాలని, రాష్ట్రాలు 40% ఖర్చు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం 60% ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈ చట్టం. అమరావతి రాజధాని పరిధిలోని వడ్డమాను గ్రామంలో నిర్మించిన నూతన రోడ్డుని మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామస్తుల కోరిక మేరకు కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణ పనుల్ని అధికారులు పూర్తి చేశారు. తుళ్లూరు నుంచి వడ్డమాను రోడ్డు ఎంతో దారుణంగా ఉండేదని మంత్రి గుర్తు చేశారు. వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ వస్తుందని మంత్రి తెలిపారు. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్ లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసాం అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. అయితే చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు దాన్ని చేసాం. నిజంగా ఆనందంగా ఉంది. అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. భీమవరంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించారు. విశాఖోడేరు వంతెన నుంచి బ్రహ్మాజీ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దివంగత ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. యానాంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వైఎస్ఆర్ స్మృతి మందిరాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి కేవీపీ రామచంద్రరావు, సూర్యుడు, రఘువీరారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతల రామకృష్ణ, రౌతు సూర్యప్రకాష్ రావు, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాడి రచించిన ఆత్మీయులు రాజన్న స్మృతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్మృతి మందిరం ద్వారా వైఎస్ఆర్ జీవితం, ప్రజాసేవ, భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలన్నదే తన లక్ష్యమని అన్నారు మల్లాడి కృష్ణారావు.
మీరు యానాం ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటే, యానాం ప్రాంతాన్ని మీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండక తప్పదు. ఇది నా అభ్యర్థన కాదు, నేను రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా నేను ఆదేశిస్తున్నాను. నేను కృష్ణారావు గారిని ఆదేశిస్తున్నాను. పోలవరం జిల్లాగా మార్చాలని కోరుతూ ఆదివాసీ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మన్యంలో బంద్ పాటించారు. ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో బంద్ కి మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలవరం నియోజకవర్గాన్ని రంపచోడవరంలో కలిపి పోలవరంని జిల్లాగా ప్రకటించాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై అర్జీలని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగుల వద్దకు స్వయంగా వచ్చి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని అర్జీలని స్వీకరించారు. దివ్యాంగుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా తమ వద్దకు రావడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వరంగల్ సిఓఈ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫ్యాకల్టీ కోసం రోడ్డెక్కారు. ఫ్యాకల్టీ లేక తాము ఏమీ నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని సబ్జెక్టులకి ఫ్యాకల్టీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా 2 సార్లు ఎగ్జామ్ రాసి వచ్చినాం. ఈ స్కూల్ చాలా బాగుంటదని చెప్పేది మాకు వచ్చినాం, కానీ మేము ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇక్కడ ఏం చెప్తలేరని. మేము చాలా సార్లు మేడంకి ఇన్ఫార్మ్ చేసినాం, అందరికి ఇన్ఫార్మ్ చేసినాం, కానీ మాకేం లాభం. కరీంనగర్ జిల్లా రేకుర్తి భూముల రిజిస్ట్రేషన్లపై విధిస్తున్న ఆంక్షల్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన తెలిపారు. మా భూములు మాకే చెందాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న పట్టా భూముల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం అన్యాయమన్నారు. తక్షణమే రిజిస్ట్రేషన్లకి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. పట్టా భూములు 1 నుంచి 230 సర్వే నంబర్లు ఉంటే దాదాపు 200 సర్వే నంబర్లు రిజిస్టర్ కాకుండా మొత్తం పట్టా భూములు పెట్టేయడం జరిగింది. దీంతో ఇబ్బంది ఎదుర్కొంటుంది. అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కానీ అప్పుడున్నట్టు ఆర్డీఓలు కానీ ఈ భూములు అన్నిటికీ మొటేషన్లు చేయడం జరిగింది. ఆ ప్లాట్లన్నీ 100 చేతులు మారినాయి. ఆ 100 చేతులు ఆ ట్యాక్సుల రూపకంగా గవర్నమెంట్కి ఆదాయం పోయింది. ఇవాళ అచానక్ వచ్చి 22A పెట్టడం జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోయా కొనుగోలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన పిలుపుతో బేలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇచ్చోడ వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే సోయా, మొక్కజొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు. బంద్ సందర్భంగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రైతులకి మద్దతు తెలిపారు. మంచిర్యాల నగరపాలక సంస్థ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా చేశారు. వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కార్మిక నేతలు తెలిపారు. కమిషనర్ స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా మోరాన్సపల్లి వాగు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదల సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ ద్వారా అధికారులు అవగాహన కల్పించారు. వరదల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని కండేరాయుడు మల్లన్న దేవస్థానం గోశాలలో గోమాతకి సీమంతం చేశారు. ఇందూరు గోమాత సేవ సమితి, కామధేను కిట్టు గ్రూప్ ఆధ్వర్యంలో ఆవుకు సీమంతం చేశారు. పూజల అనంతరం గోవులకు పండ్లు, ఆహారం అందించారు. ప్రతి ఒక్కరూ గోమాత సేవ చేయాలని, ఆవులని రక్షించాలని నిర్వాహకులు కోరారు. శ్రీ
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా జోనల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్, ఎమ్మెల్యే బాలకృష్ణ, కార్యదర్శి వీరయ్య క్రీడా జ్యోతి వెలిగించి క్రీడల్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల కళాశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమనాయుడు తెలిపారు. 10 లక్షల వైట్ మనీ ఇస్తే 50 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి కుచ్చుటోపి పెట్టిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలాసకు చెందిన వ్యాపారి లచ్చమయ్యకి 10 లక్షలు వైట్ మనీ ఇస్తే 50 లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపారు జన్నా సునీల్, ఒడిశాకి చెందిన రవిరాజు. వాళ్ల మాటలు నమ్మి లచ్చమయ్య ఈ నెల 8న 10 లక్షల నగదు సునీల్, రవిరాజుకు అందించారు. వారు బదులుగా లచ్చమయ్యకు ఒక మూటనిచ్చి 50 లక్షల నకిలీ కరెన్సీ ఇందులో ఉందని చెప్పి వెళ్లిపోయారు. మూట విప్పి చూడగా అందులో పుస్తకాలుండటంతో లచ్చమయ్య షాక్ అయ్యాడు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించడంతో సునీల్ పట్టుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. తారీఖున 500 రూపాయలు నోట్లు ఇచ్చారు వాళ్ళకి. అతను వెరిఫై చేసుకుంటే బ్యాంక్ వెళ్ళి ఊసలని తెలిసింది. ఇతను ఆశతో 10 లక్షలు తీసుకుంటారు. 3 రూపాయలు తెచ్చుకోవడానికి వాళ్ళు ఒక బ్యాగ్ లో 50 lakhs ఉందని చెప్పి అందులో బుక్స్ పెట్టి అతనికి ఇచ్చి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. అందులో భాగంగా దర్యాప్తు చేయగా మన ప్రీవియస్ అఫెండర్ అయిన సునీల్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. అతను సునీల్ ఒరిస్సా గ్యాంగ్తో పాటు నెల్లూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతామంటూ ఫ్లెక్సీ వెలిసింది. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్థానిక వైసీపీ నేతలు. అయితే ఆ ఫ్లెక్సీల్లో వివాదాస్పద కొటేషన్స్ ఉండటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతామంటూ కొటేషన్స్ రాసిపెట్టారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన 7గురిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది వాల్టి మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.